హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ అండ్ టేస్టీ ఉల్లి పకోడీ ఎలా చేయాలో విత్ టిప్స్తో చూపించబోతున్నాను. ఇలా చేస్తే బయట బండి మీద పకోడీ కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 ఉల్లిపాయలని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరీ సన్నగా బిర్యానీకి కట్ చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం మందంతో కట్ చేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయలని సన్నగా కట్ చేస్తే పకోడీ ఫ్రై అయ్యేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలా టేస్ట్ అనేది కొంచెం బాగోదండి, మాడిపోయిన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా చూపించినట్లు మందంతో కట్ చేసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా తురిమి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూను కారం వేసుకోవాలి. రుచికి సరిపడంత వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసి ఇలా వీడియోలో చూపించినట్లు బాగా కలపాలి. ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. అలానే 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. జల్లించి వేసుకోవాలండి. నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. అలానే ఈ ఉల్లిపాయ పకోడీ అనేది క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూను బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా వాటర్ వేసి కలుపుకొని మనం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా పకోడీలాగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఒక 2-3 నిమిషాలు ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు రావాలి. అలానే ఇంకొక బ్యాచ్ కూడా మనం వేసుకోవాలి. మనం ఇంకొక బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ అనేది 1 నిమిషం వరకు వేడి చేయాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్లో చల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలా చేస్తే మనకి క్రిస్పీగా రావండి పకోడీ అనేది. ఇలా ఇంకో బ్యాచ్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ క్రిస్పీ ఉల్లి పకోడీ రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, అలానే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.